కళ్యాణదుర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్లు కొంటున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. మే 13న ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలకు ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ మొదలైంది. ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఉద్యోగుల ఓటు హక్కును కొంటున్నారు అనే ఆరోపణలతో అనంతపురంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కళ్యాణదుర్గంలో టెన్షన్ వాతావరణాన్ని ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొంతమంది ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్లను కొనటానికి ట్రై చేస్తున్నారు, వారికి డబ్బును ఆశ చూపిస్తున్నారు అంటూ అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కలకలం చెలరేగింది. కళ్యాణదుర్గంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఒకసారి కళ్యాణదుర్గంలో ఏం జరుగుతోందో చూద్దాం. కళ్యాణదుర్గంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొంటున్నారు అని ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగులకు డబ్బులు ఇస్తూ ఉండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆర్డీఓ ఆఫీస్ దగ్గరే వైసీపీ నేతలు దందా లేపారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చల్లనాయుడు అందిస్తారు. చల్లనాయుడు, ఏం జరుగుతోంది కళ్యాణదుర్గంలో? నిజంగా ఒక వర్గం వారు ఉద్యోగస్తుల ఓటును కొంటున్నారా? రోహిత్, ఇదైతే పోస్టల్ బ్యాలెట్ మొదలైనప్పటి నుంచి కూడా అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా పైటాల సునీత ఈ పోస్టల్ బ్యాలెట్ వేయడానికి ఉద్యోగస్తులకి సమయం ఆలస్యం అవుతున్నా కూడా దానికి ఇంకా ఎంటర్ చేయలేదని మొన్న పెద్ద ఎత్తున గొడవ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కళ్యాణదుర్గం చూసుకుంటే ఏకంగా పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులను డబ్బులు ఇచ్చి వైసీపీ నాయకులు ఇక్కడ తీసుకుంటున్నారు, ఖచ్చితంగా డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు తెలుసుకుని అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా అక్కడ గొడవ కూడా దారి తీసే క్రమంలో పోలీసులు వారందరినీ అక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. కాకపోతే మాత్రం ఈ చెదురుమదురు ఘటనలు అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుని ఆ తర్వాత వారి విధులకు వెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఇక్కడైతే తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నది అయితే ముఖ్యంగా వైసీపీకి అసలు పోస్టల్ బ్యాలెట్ పడదు కాబట్టి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా భయభ్రాంతులు కూడా చాలా చోట్ల పోలీసు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించిన అధికారులకు కూడా భయపెడుతున్నారు ఫోన్లు చేసి అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లోని కళ్యాణదుర్గంలో సంఘటన అనేది కూడా తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యంగా అక్కడ వెళ్ళి తెలుగుదేశం ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు సమీపంలోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయాలి పోలీసులు, కానీ ఈ ఎలక్షన్ కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణించాలి అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి వీటిని ఎలా అడ్డుకట్ట వేస్తారు? ముఖ్యంగా అక్కడ జరుగుతున్నది నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఇటువంటివన్నీ కూలంకషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎలక్షన్ అధికారులకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అందులో అధికారులను ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందులో ఎందుకంటే ఇప్పుడు ఫెయిర్ అండ్ ప్యూర్ గా ఎలక్షన్ జరగాలి, ఖచ్చితంగా ఎవరు ఏది అనుకుంటే వారికి ఓటు వినియోగించుకోవాలి, ఖచ్చితంగా వారికి వెళ్ళాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఉద్యోగస్తుల్ని ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఒకవైపు తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తారు? ముఖ్యంగా ఇటువంటి అంశాల మీద కఠినంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా పోస్టల్ బ్యాలెట్లు కొంటున్న వారిని కానీ, లేదంటే తమ ఓటును అమ్ముతున్న ఉద్యోగస్తులను కానీ? అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే అవకాశం అయితే దొరకలేదు. వీళ్ళకి తెలుసుకునే లోపు తెలుగుదేశం నాయకులకు సమాచారం తెలిసింది, వీళ్ళు అక్కడికి చేరుకునే లోపు ఇక్కడ ఆ సంఘటన లేదు. కాకపోతే వైసీపీ నాయకులు అక్కడ ఉండడం, తెలుగుదేశం నాయకులు అక్కడికే చేరుకోవడం వల్ల మాటల యుద్ధం అయితే చోటు చేసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ
ఖచ్చితంగా ఏదైతే ఉందో పోలీసులు కూడా ఎంటర్ అయ్యి అక్కడ నుంచి అందరినీ పంపించి వేయడం జరిగింది. కాకపోతే ఈ సంఘటన అనేది పూర్తిగా ఎలక్షన్ అధికారులు ఎలా స్పందిస్తారు అనేది ఇంకా అది వేచి చూడాల్సిన అంశం. కాకపోతే మొత్తం మీద అయితే మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. కాకపోతే వైసీపీ నాయకులు అయితే ఇక్కడ అటువంటి జరగట్లేదని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఏదైతే ఉందో పోలీసు ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసు అధికారులు చూసుకోవాలి. ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలను ఎన్నికల అధికారులు మరి ఎంత మేరకు స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అంశం. రైట్, చాలా నాయుడు, కళ్యాణదుర్గంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొంటున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. ఉద్యోగులకు డబ్బులు ఇస్తూ ఉండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారని చెప్తున్నారు. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వైసీపీ నేతలు దందా లేపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.